पूरा लोकल మార్వాడి గో బ్యాక్ కాదు. మరి సనాతన ధర్మం అనే విషయం స్థాపించబడే విషయం నడుస్తుంది ఇప్పుడు. మహాకుంభమేళ రామ మందిరం తర్వాత మీరు అన్నట్టుగా మార్వాడి గో బ్యాక్ కాదు. మార్వాడి గో బ్యాక్ గురించి ఏ సాధువులు మాట్లాడలేరు. అవును, మీరు మాట్లాడండి. ఎందుకు మాట్లాడాలి? ఎవరు మాట్లాడలేదని మీరే చెప్తున్నారు కదా. అట్లా కాదు, అర్థం కాలేదు ప్రశ్న. మార్వాడి గో బ్యాక్ అని మీరు అంటున్నారు. ఆ, చాలా మంది దాన్ని వ్యతిరేకించారు, కొంతమంది దాన్ని ఆరాధించి ఆరా తీసి ఇలా కాదు అలా కాదు చేయాలని అంటున్నారు. ఒక సాధువు ఏంటంటే స్వామి, ప్రజలని ప్రజలుగా చూడడమే, అంతే. మానవత దృక్పథంతో చూడడమే. అక్కడ ఏ మతస్థులు ఉన్నా, ఏ మతస్థులు ఉన్నా సరే కులం భేదం మతం భేదం తీసుకున్న అర్హత మీరు అన్నట్టుగా కొంతమంది స్వామీజీలు నీతో మాట్లాడిన వాళ్ళు కానీ నీకు తెలిసి తెలియని వాళ్ళు కానీ పరోక్షంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారనంటే పీఠం మఠం తర్వాత గుడులు గోపురాలు గొప్పతనం అని మాట్లాడే వాళ్ళ వర్షన్ నువ్వు అన్న వర్షన్లోకి వస్తుంది. నువ్వు నన్ను కరెక్ట్గా చూడాల్సిన అవసరం ఏంటంటే మేము శివ భక్తులము కాబట్టి ఎగ్జాక్ట్లీ శివుడు చేసేది ఏమిటి, మరి శివుడికి సృష్టికర్త అంటే మరి సృష్టిలో ఎలకలు పందులు కూడా ఉన్నాయిగా, మరి శివుడికి ఏం పని లేదు, ఎలకల పందుల మీద పడి పిక్కు తినాలా, మనుషులను వదిలిపెట్టి. మనుషులు బాగున్నారా? మనుషులే బాగలేము మనము. మరి శివుడు మనుషులనే శివుడు మానవుడు, మనుషులు దేవుళ్ళు అన్నీ వస్తాయి అన్నప్పుడు, సృష్టికర్త అన్నప్పుడు అందరు వస్తారు అందులోకి. మరి ఆయన ఎంతమందిని ఏరేయాలి? మరి సునామీ తెప్పించో భూకంపం తెప్పించో ఏరేయచ్చుగా, అట్లా ఏరేయనికి రాదు. అది ఇదంతా మన నిర్ణయం, మన రాజ్యాన్ని తీసుకునే హక్కులు మన చేతిలో ఉన్నాయి. ఎలా? యు ఆర్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్, సో హౌ కెన్ యూ ఆర్ గోయింగ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్? ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నీకున్నా నువ్వు చేస్తున్నాయని దొంగతనాలు. మరి కెన్ వీ జస్టిఫై దట్? చదువుకున్నోడే ఇప్పుడు రాజ్యాల మీద ఎగబడి ఏదేదో చేస్తున్నాడు అని అంటే, హ్యాకింగ్ చేస్తున్న వాళ్ళు అందరు వాళ్ళేగా హ్యాక్. నార్మల్ పర్సన్ చేయడు హ్యాక్. ఎడ్యుకేటెడ్ హ్యాక్ చేస్తే సమాజానికి ఏం న్యూస్ ఇస్తావు నువ్వు అంటున్నా. దట్ ఈస్ వాట్ సాధువుల లక్షణం. సామరస్యత ప్రజాస్వామ్యంలో కావాల్సిన ధర్మ పోరాటం, కుల పోరాటం, మత పోరాటం కాదు. తప్పు మాట. మీరు అడిగిన ప్రశ్న నేను ఖండిస్తాను. నువ్వు నాకు ఫేస్ రీత్యా తెలిసిన వాడివి కాబట్టి నేను కొంచెం మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నాం. మా దగ్గర ఏంటంటే స్వామి, ధర్మం అంటే ఏంది స్వామి అని అడుగు, నేను చెప్తా. చెప్పండి. ధర్మం అంటే మళ్ళీ అదొకటే వారం నేను అడిగితే నాకు చెప్తారు. ధర్మం అంటే ఏంటంటే మనం అందరం కలిసి ఉండి శివాజీ గురించి మాట్లాడతా. శివాజీ సైన్యంలో 11,000 మంది ముస్లిం సోదరులే సైన్యాధ్యక్షులు కదా, మరి అప్పుడు ఎందుకు రాలేదు వ్యత్యాసం? మాట్లాడు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి. రాణి రుద్రమాదేవి దగ్గర 5,1600 మంది ఆడవాళ్లే రాజ్యాధికారులు, ముస్లిం వాళ్ళే. మరి వాళ్ళు ఎందుకు రాలేరు ఆ రోజు? ధర్మ పోరాటం. నా రాజ్యం మీద, నా ఇతిహాసం మీద, నా పురాణం మీద, నా గుడుల మీద దండయాత్ర చేసిన వేరే దేశస్థులని వాళ్ళు ఒకే కులమైనా కూడా ఊచకోత కోసిన ధర్మబద్ధమైన రాజ్యాంగం మనది. ధర్మం మీద పోరాటం గెలవాలి. నేను అనేది గుర్తుపెట్టు. అంతిమంగా ధర్మం అంటారు. ధర్మం మీద గెలవాలి అంతే, అంతిమంగా కాదు. అంతిమమే ధర్మం. ఇప్పుడు నువ్వు మార్వాడి గో బ్యాక్ అన్నావు స్వామి, వేరే వాళ్ళు మనల్ని గో బ్యాక్ అంటారు. పలానా సంవత్సరాలలో మన వాళ్ళని గో బ్యాక్ అని అన్నారు అని అంటారు కదా. ఇదంతా అంతర్యుద్ధం మనది. ఇది మనది. ఇది వేరే దేశస్తుల దేవుడు కల్పించింది కాదు, ఇది మనది. నువ్వు అడుగుతుంది ఏంటంటే ఒక సాధువుని, ఒక దైవ ధర్మం కోసం, ధర్మం గురించి, సనాతన ధర్మం, ఆడవాళ్ళ ఇతిహాసాలు, తర్వాత మన యొక్క సౌభాగ్యవతులు, కష్టసుఖాలు, భవిష్యత్తు గురించి మాట్లాడుతున్న ప్రణాళికలు, ఇవన్నీ పురాణాల గురించి చెప్పే వాళ్ళ దగ్గరకు వచ్చి మార్వాడి గో బ్యాక్ అని అంటే రేపటి ఇంకో ఛానల్లో వచ్చేసి తెలంగాణ గో బ్యాక్ మీద మీ ఒపీనియన్ ఏంది అని అడుగుతారు. అప్పుడు ఈ సిగకి, ఈ రుద్రాక్షలకి, ఈ నడుముకి పాశానికి, పట్టుకున్న త్రిశూలానికి విలువ రాదు. ఎందుకు రాదు అంటే నీవు చేయాల్సింది మానవతా దృక్పథంతో. ఈ గో బ్యాక్ అన్న దాంట్లో సామరస్యత గొడవ. సారీ చెప్పారు కదా వాళ్ళు, చెప్పారా? సారీ చెప్పారు. ఏమన్నారు? ఓకే, సమ్హౌ ఇట్ వాజ్ అ మిస్టేక్. సడన్గా వచ్చాం, మాట్లాడుకున్నా ఉన్నాం, అయిపోయిందా? అయిపోయిన తర్వాత ఇప్పుడు గొడవ ఎవరు వదిలిపెట్టారు? ఎవరు మొట్టారు? నీకు సారీ నేను చెప్పేసిన, నేను మన మధ్య గొడవ అయింది, అయిపోయింది. ఇప్పుడు గొడవ ఎవరు? బయట వేరే వాళ్ళకి. దాని గురించి నన్ను జస్టిస్ చేయబడినావు. నువ్వు కలిసిపోయావు, నేను కలిసిపోయినా. ఇప్పుడు జస్టిఫై సమాజం గురించి చేయాలి మనం. కాబట్టి వాళ్ళు మాట్లాడే వేతలు వేరు, వాళ్ళు అనుభవించే వాళ్ళు వేరు. నువ్వు ఒకవేళ నేను ఆ 2 లక్షల జీతగాన్ని అయ్యి నకరకంటి నరేష్ అయిన ఉంటే, ఒక ఫార్మాసిటికల్ కంపెనీకి నేను 2 స్టేట్స్కి ఇన్ఛార్జ్ ఉండే కదా, అట్లుండి నేను ఈ రోజు మోండా మార్కెట్లో నిలబడేవాడిని. సూపర్ స్వామి. యాక్చువల్లీ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినో అదే ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు ఒకటి సమాజంలో ఏదన్నా విషయం జరిగినప్పుడు అంటే మీడియాలో ఎప్పుడు లేకపోతే కనిపించడం మీన్స్ ఏదో ఒక విషయం మీద. ఇప్పుడు మీరు టెంపుల్ దగ్గర వచ్చారు, చాలా విషయాలు అఘోరి శ్రీనివాస్ విషయంలోనే తిరుగుతూ ఉన్నాం ఎక్కువ శాతంగా. అఘోరి శ్రీనివాస్ విషయంలో కనిపించారు. మిగతా ఏమైనా ప్రజలకు సమస్యలు ఉన్నా మీ దగ్గరకు వస్తారు, చెప్పుకుంటారు.
బయట మీరు ఇన్నిసార్లు కనిపించేసరికి జనాలలో ఒక ఊహ అనేది కలుగుతుంది. అది ఎలా ఎందుకైనా రెస్పాండ్ అవుతలేడు అని రావచ్చు. మీరు ఎందుకు రెస్పాండ్ రేప్ కేసు కుకట్పల్లికి పిలిచారు స్వామి నన్ను, అమ్మాయిని చంపారు, అది చిన్న సహస్రన ఎవరు అమ్మాయి విషయంలో నన్ను పిలిస్తే నేను అందులోకి రాలేను అని చెప్పిన. నన్ను అడిగారు ఛానల్లో లైవ్గా అడిగారు నన్ను, అందులో మీరు పోలేదు చేయలేదు అని. అంటే నేనేమన్నానంటే అక్కడ చిన్న పిల్లగాడు శనికావేశంలో వచ్చి కొట్టడం, ఈ అమ్మాయి బ్యాట్ తీసుకుపోతుంటే అడ్డుకోవడం అనేది తల్లిదండ్రుల పాత్ర. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తల్లిదండ్రులు పనికి వెళ్ళిపోయారు, ఆ తల్లిదండ్రులు పనికి వెళ్ళిపోతే ఈ పిల్లలు విచక్షణ రహితంగా బిహేవ్ అయిపోయి కొట్లాడుకున్న దాంట్లో ఈ ఇద్దరికి లోపం అయిపోయింది. బిడ్డ చనిపోయింది అన్న బాధ వీళ్ళకి, బిడ్డని పోలీసులు అధికారులు ఎత్తుకుపోయారన్న ఈ బాధకి కారకులు ఎవరు అంటున్నా నేను. భగవంతుడా కారకుడు? నీ యొక్క పెంపక కారకం కాదా? ఈరోజు తల్లి తండ్రులు ఇద్దరు కష్టానికి వెళ్ళి ఇల్లు కిరాయి కట్టడానికి ఫీజులకు పోతూ ఉంటే పిల్లలు అమ్మ నాన్న పనికి పోయి ఇంటికి వచ్చి మనల్ని చూసుకుంటారు అని అనుకున్న వాళ్ళు చాలా తక్కువ.